హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రిషి మహి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక నేను ఈరోజు చేస్తున్న వీడియో ఏంటంటే బొమ్మిడిల పులుసు అండి. ఎంతమందికి తెలుసు బొమ్మిడిలు? మనకి ఎండు రొయ్యలు చాలామందికి తెలిసేమో కానీ బొమ్మిడిలు చాలా తక్కువ అనుకుంటా. ఇవి కూడా ఒక మన చేపలలో ఒక రకం. వీటిని కూడా ఎండబెట్టిన తర్వాత ఇలా బొమ్మిడిలా ఉంటాయన్నమాట. వీటన్నిటిని మంచిగా తలా తోక తీసేసి మంచిగా చిన్న కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చేయడం కొంచెం స్మెల్ వచ్చినప్పుడు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వీటికి ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువనే పడతాయి, ఎందుకంటే పులుసు కదా. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. అన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక మనం కట్ చేసిన బొమ్మిడిలు ఉన్నాయి కదా, వాటిని ఇలా మెల్లిగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించడం వల్ల మంచిగా అదేంటి స్మెల్ పోతుంది. కాకపోతే వేయించేటప్పుడు మాత్రం విపరీతమైన స్మెల్ వస్తుంది. కొంచెం కష్టమే భరించడం, కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇలా ఒకటేసారి హైలో పెట్టొద్దు, చిన్న ఫ్లేమ్ మీదనే మంచిగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. ఇలా నేను వేయించుతూనే పక్కకు ఉల్లిపాయలు ఇట్లా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నా అండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నా. పులుసు కూరలు ఏదైనా కూడా చాలా బాగుంటాయి కదండి. ఇలా నాన్ వెజ్కి సంబంధించి రొయ్యల పులుసులు కానీ, బొమ్మిడిల పులుసులు కానీ ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలన్నమాట వీటిని. ఒకటేసారి హైలో పెట్టద్దు, హైలో పెడితే మొత్తం మాడిపోతాయి. కాబట్టి స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం చల్లారే వరకు పక్కకు ఉంచుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కకుండనియాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అంటే మన పులుసుకు తగినంత. పులుసు కూరల్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి నార్మల్ కర్రీస్ కంటే కూడా. నార్మల్ కర్రీలో కొంచెం తక్కువ వేసుకున్నా కానీ పులుసు కూరలలో ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటాయి. అది ఒక 2-3 పావులు నేను తీసుకున్న రొయ్యలకి ఒక 2-3 స్పూన్లు అట్లా వేసాను. ఇక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటికి ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా పులుసు కర్రీలకి ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేయడం కంటే ఉల్లిపాయలు పెద్దగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక మన ఫస్ట్ ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని అవి చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత కొంచెం అటు ఇటుగా అనుకొని వాటిని వాటర్లో కడుక్కోవాలండి. చూడండి, నేను చేతిలో ఇట్లా చూపిస్తున్నట్టు ఫ్రై చేయాలి, మనం కలుపుకోవాలి. ఇలా ఎందుకు కలిపామంటే మనం ఫ్రై చేస్తాం కదా, దాని మీద ఏదైనా పొట్టు ఉన్నా కూడా పోతుంది అనమాట. అందుకే ఫస్ట్ చల్లారిన తర్వాత కాసేపు అట్లా అనుకున్న తర్వాత ఇక వాటర్లో నీట్గా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ మంచిగా వాటర్లో కడిగి పక్కకు పెట్టుకోవాలి. పైన డస్ట్ ఉన్నా ఏదున్నా పోతుందండి. చూడండి ఎంత డస్ట్ ఉందో. అలా ఫ్రై చేసుకొని నలపడం వల్ల పైన పొట్టు, చిన్న చిన్న డస్ట్ ఏదైనా ఉన్నా కూడా అంత పోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. మంచిగా అటు ఇటు కలుపుతూ మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాతనే పచ్చిమిర్చి వేయాలండి. అంటే ఎందుకంటే ఫస్టే పచ్చిమిర్చి వేస్తే కొంచెం చిటపట అని పైకి చిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా వేసి కలిపేయాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చిమిర్చి కూడా. మనం ఎప్పుడైనా ఉల్లిపాయలు మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మాడిపోయినా కూడా బాగుంటుంది. కాబట్టి ఎప్పటికి దగ్గర ఉండి అటు ఇటు కలుపుతూ దగ్గరగా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఉల్లిపాయ మగ్గేంత వరకు.
ఇలా మొత్తం దగ్గర రావాలి, పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ అంతా ఆయిల్లోనే మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా, ఎందుకంటే లాస్ట్లో వేయడం కంటే ఇట్లా ముందే వేస్తే బాగుంటుందండి. ఉల్లిపాయలోనే అన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఉల్లిపాయలోనే వేయాలి. కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలిపాను అటు ఇటుగా. పసుపు అనేది ఫస్ట్లోనే వేస్తే పసుపు కూడా కొంచెం అంటే నల్లగా అయిపోయి కూర కొంచెం బ్లాక్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాతనే పసుపు వేయాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బొమ్మిడీలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని అందులో కలుపుకోవాలన్నమాట. వీటిని కూడా ఆ నూనెలో చూడండి, ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆయిల్ ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం తక్కువగా ఉందనుకోండి పులుసు కర్రీలో అంత టేస్ట్ అంత చింతపండు పులుసు ఫ్లేవర్ తప్పించి ఎక్కువగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇట్లా కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత దీంట్లో రుచికి తగినంత కారం. పులుసు కర్రీలో ఎప్పుడైనా కానీ కారం ఎక్కువనే పడుతుందండి. మామూలు కర్రీల కంటే కూడా కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోవాలి. ఇంకా ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదా, దాన్ని కూడా వేసి మంచిగా తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా మరగనివ్వాలండి. మధ్య మధ్యలో మనము టేస్ట్ చూసుకోవచ్చు. ఈ పులుసు పోసుకున్న తర్వాత కూడా టేస్ట్ చూసుకుంటే మనకు ఉప్పు కారము సరిపోయిందా లేదా అని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మధ్యలో ఉడికేటప్పుడు కూడా మనకు ఉప్పు ఏమైనా తగ్గింది, కారం ఏమైనా తగ్గింది అనిపించినప్పుడు, పులుపు ఏమైనా ఎక్కువ అనిపించినప్పుడు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ పులుపుకు కారానికి మధ్య మంచిగా సెట్ అయిపోతుందండి. ఇలా దగ్గరికి వచ్చే వరకు మంచిగా పులుసును రానివ్వాలి, ఉడకనివ్వాలి. ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడిల పులుసు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో